ఇట్లాగా ప్రతిదీ మంట కలిపి ఆ తాపడం ఎందుకంటే 42 కిలోలది 38 కిలోలకు వచ్చేసింది, 4 కిలోలు ఎవడబ్బసు. తాజాగా తిరుపతిలో గోవిందరాజ స్వామి టీం బంగారు పోత కూడా ఒక వ్యవహారం బయటకు వచ్చింది. తెలిసి సోషల్ మీడియా ఇంత విస్తృతంగా ఉన్న రోజుల్లో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, కానీ తెలియకపోతే సోషల్ మీడియా విస్తృతంగా లేని రోజుల్లో ఇంకెన్ని జరిగాయో, ఇంకెన్ని వెళ్ళిపోయాయో. దానికి అక్కడ ప్రబుద్ధులు కొంతమంది, అవును వాడు కష్టకాలం ఉన్నాడు కాబట్టి దాన్ని తిన్నాడు, కష్టకాలం ఉన్నాడు కాబట్టి పరకామణి డబ్బులు వాడుకున్నాడు అనే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. దానికి కూడా ఇంకొంతమంది రప్ప అని చెప్పి బోర్డులు పెట్టడం, దానికి ఎంకరేజ్మెంట్గా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టడం. మరి ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళకి నచ్చితే తాగండి, మీరు అన్నీ ఏం చెయ్యండి, నేను కాదనట్లేదు. కానీ ఈ ధర్మం విషయం వచ్చేసరికి ఆ జోలికి పోకండి. తరతరాలకి జన్మలకి కట్టి కుడిపేస్తుంది, మీకు అది అర్థం కావట్లేదు ఎవరికి. ఇప్పుడు శబరిమల అది ట్రావెన్కోర్ సంస్థానంకి సంబంధించి, ట్రావెన్కోర్ దేవోత్సవం సంబంధించి ఏదైతే అనంత పద్మనాభ స్వామిది దేవాలయం, అలాగే నేలమాళిగలు తవ్వియా ఏం కాదు మనం కోర్టు నుంచి తెచ్చుకుందాం తవ్వుదా ఉన్నారు. ఏమైంది? ఒక్కొక్కడికి పనిష్మెంట్ చూపించాడు స్వామి, పద్మనాభ స్వామి. సైలెంట్గా మూసుకున్నారు, అక్కడక్కడ ఆపేశారు. ఇక్కడ కూడా స్వామి ఏదో లీల చూపించేంత వరకు ఆగరా? మీ ఆకృత్యాలు ఆపరా? బంగారం అంటే ఆపడం ఏంటి? హుండీలోని అమౌంట్ ఏమవుతుంది? అన్నదానికి సంబంధించిన అమౌంట్ ఏమవుతుంది? పైపెచ్చు అక్కడ జరిగే ప్రసాదాలకు కూడా అన్యమతం వాళ్ళకి ఇచ్చి ప్రసాదాలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తున్నారంట. వాడు ఏం చేస్తాడు? వాడు అంత నిష్టగా చేస్తాడా? మాది కాదు కదా, ఎవడో మూఢులు పిచ్చినా కొడుకులు వాళ్ళు ఏదో చేసుకుంటారులే, మనం ఇందులో కల్తీ కలుపుతాం, కాళ్ళతో కలిపైన ప్రసాదం చేసిద్దాం అనుకునే వాళ్ళకి ప్రసాదం ఇది అయ్యప్ప స్వామి ప్రసాదం. మనకి నవధాన్యాలు పోసిన ప్రసాదం, బెల్లం పాకంలా ఉండే ప్రసాదం ఎంత ప్రశస్తమైనది. దాన్ని కూడా వేరే వాళ్ళకి టెండర్ ద్వారా ఇచ్చి చేపిస్తున్నారంట. మిగతా వాళ్ళు ఎవరైనా ఎంటర్ అవ్వగలరా? పరమతం వాడు వాళ్ళ దేవస్థానం వాళ్ళకి సంబంధించి మన దగ్గరే ఇక్కడ లౌక్యము, లౌక్యము, సెక్యులరిజం మన దగ్గర అన్ని వాళ్ళు ఉండాలట, మిగతా దగ్గర ఉండొద్దట.